దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 24వ వచనము నుండి 42వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా 27వ వచనం నుండి 37 వరకు చదివినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మరోసారి మనవి చేస్తున్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలననియు, నిన్ను వలనే పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నువ్వు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేత చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వెళ్ళి అలాగు చేయము. వెళ్ళి అలాగు చేయము, గో అండ్ డూ లైక్ వైజ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక న్యాయవాది నిత్య జీవితాన్ని ఎలా పొందాలో అడగడం ద్వారా యేసు ప్రభువాన్ని ఒక పరీక్ష వేసినట్టుగా చూస్తున్నాం. పొరుగువారిపై చూపే నిజమైన ప్రేమ అర్థం తెలియజేయడానికి ఆయన నిత్య జీవ మార్గాన్ని బోధించడానికి యేసు ప్రభు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మంచి సమరయ అనే ఉపమానం ద్వారా యూదులు ఎవరిని ప్రేమించడానికి పిలువబడ్డారో అని తెలియజేయుటకు యేసు వారి ముందస్తు భావనను విచ్ఛిన్నం చేస్తూ ఒక చక్కటి అవకాశాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఈ ఉపమానం వారికి తెలియజేశాడు. అదే రీతిగానే ప్రభువారు మరియ మార్తల ఇంటికి వెళ్ళి మార్త ఆహారం వడ్డించట్లో నిమగ్నమై బిజీగా ఉన్న కారణం, అలాగే మరియ మార్త ప్రభు యొక్క మాటలు వినడానికి ఆసక్తిగా ఉన్నటువంటి విషయాన్ని గమనించి మార్త దేనికి ఫిర్యాదు చేసినటువంటి వెంటనే ప్రభువారు మరియ ఉత్తమమైనటువంటి కార్యాన్ని కోరుకుంది కనుక అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదని చెప్పిన మాటలు ఈ పాఠ్యభాగ సారాంశంగా చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని చూసినట్లయితే 28, 37 వచనాలలో జ్ఞానముతో కాదు విశ్వాసముతో వ్యవహరించడం ద్వారా మనం నిత్య జీవితాన్ని పొందుకోగలుగుతాం. అలాగే మనం చెప్పినట్లు నడుచుకోకపోతే నిత్య జీవితానికి మార్గము తెలుసు అని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు, లేక మంచితనము లేదు. మనము దాన్ని ఆచరించకపోతే మనం పొరుగువారిని ప్రేమించడం అనే దానిపైన ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకుంటామే తప్ప అది మన జీవితానికి ఉపయోగకరంగా ఉండదు. మనము చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే వ్యామముతో ఉన్నామేమో, కానీ అదొక తప్పుడు ఆలోచన. నిత్య జీవితాన్ని పొందామని మనము అనుకుంటున్నామేమో. సో ఈ ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం నిజంగా నీవు నిత్య జీవితాన్ని నువ్వు సంపాదించగలిగావా, లేక ఈ నిత్య జీవితంలో నీవు కూడా పాలిభాగస్థం కాగలిగావా? ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. 25వ వచనం నుండి
37వ వచనము ఆధారంగా మన పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు ఇచ్చినటువంటి ఈ పిలుపు పరిమితులకు ఆలోచనలకు అందనటువంటి దానికేమీ పరిమితులు లేవు. అదనంగా మన పొరుగువాడు కానివాడు మరి ఎవడు, అలాగెవడు లేడు. ఎందుకంటే ఇలాంటి నియంత్రణ అంటే ఏది లేదు పిల్లరా. కనుక మనం ప్రేమను పంచాల్సిందే. ఇందులో ప్రధానంగా మన జీవితానికి ఒక అన్వయింపుగా మనల్ని ద్వేషించి దుర్వినియోగం చేసే శత్రువులతో సహా అవసరంలో ఉన్న ఎవరైనా సరే మనం ప్రేమించగలిగిన వ్యక్తే. కనుక ప్రేమించాల్సిన వ్యక్తుల జాబితా నుండి ఒకవేళ ఎవరైనా మినహాయించబడినటువంటి వారు ఉన్నారా అని ఒకసారి మీ జీవితంలో నుండి మీరు చూడవలసినటువంటి వారై ఉన్నారు. ఇలారా నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి ప్రేమను చూపడానికి వీరు నిజముగా యోగ్యులు కాదని అనుకుంటున్నటువంటి వారు? కనుక వారు మరలా తిరిగి చేర్చబడి నిజముగా నీ ద్వారా దేవుని ప్రేమను పొందే కృప వారు అందుకోవాలని మనం ఆశించుట మనకెంతో ఆశీర్వాద ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో నుండి ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉండగా నీవును వెళ్ళి అలాగే చేయమని నిత్య జీవితాన్ని పొందాలని ఆశించినటువంటి ఆ వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడినటువంటి మాట నిజంగా నీ జీవితంలో కూడా ఇది వాస్తవం ప్రియులారా. అనేక మంది ఈ రోజున పరలోక రాజ్యం లేక నిత్య జీవితం పరలోకం పొందాలని ఆశిస్తున్నారు తప్ప అందుకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు ప్రియులారా. కనుక మాటలతో కోట్ల కట్టే జీవితం కాదు ఇది. నిజముగా దేవుని వాక్యం చెప్పినట్టుగా బ్రతికేటువంటి జీవితమే పరలోక రాజ్య జీవితం. రండి ఆ ప్రభు సన్నిధానంలో రాజ్య సభ్యులంగా ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన దేవ, ప్రేమించే మరియు మంచి పొరుగువానిగా ఉండే అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని ద్వేషించే వారిని సహితము ప్రేమించమనేటువంటి ఈ ప్రేమతత్వాన్ని అర్థము చేసుకునేటువంటి గొప్ప జ్ఞానము మాకు ప్రసాదింప చేయమని ప్రభా, నిజముగా ఆ పొరుగువారిని ప్రేమించినటువంటి మంచి సమరణ వలె మేము కూడా జీవించగల కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బాగు చేస్తుండగా ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలను జీవితానికి అన్వయించుకుంటూ అవే పాఠాలు ఇతరులతో పంచుకోవడం ద్వారా ప్రియులారా ఇతరులు కూడా మనం బలపరచగలుగుతామనేటువంటి సంగతి మర్చిపోకుండా ఈ క్యూటీ షేరింగ్ ద్వారా అనేకులతో ప్రభు మాటలు పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని బలపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. ఆ విధంగా ఇతరులను వారి ఇబ్బందులలో పరామర్శించి సహాయపడుటకు ఒక మంచి సమరయుని వలె మనం కూడా జీవించే మంచి కృప దేవుడు మనందరికీ ప్రసాదింప చేయను గాక. మరొకసారి సమయం తీసుకొని కార్యక్రమం వీక్షిస్తున్న మీకు ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ అనేకులకు యేసుతో ఏకాంత సమయం అనే ఈ ధ్యాన కార్యక్రమాలు పరిచయం చేస్తూ ప్రభువుతో దగ్గరగా సంబంధం కలిగి ఉండి పాపానికి దూరముగా ఉండి లోకంలో అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించుటయే నిజమైన క్రైస్తవ జీవితం. అలాంటి జీవితము జీవించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.